మనం మొటిమల సమస్య తగ్గించేందుకు త్రిఫలా చూర్ణాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవచ్చో ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. మొటిమలు దీన్ని పింపుల్స్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు. అట్లే యవ్వన పిటికలు అనేటువంటి మరొక పేరుతో కూడా ఈ యొక్క సమస్యను పిలుస్తుంటారు. యవ్వన పిటికలు అంటే యవ్వన ప్రాయంలో వచ్చేటువంటి ముఖం మీద వచ్చేటువంటి చర్మానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని యవ్వన పిటికలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అనమాట. అంటే టీనేజ్ లో సర్వసాధారణంగా ఎక్కువ శాతం మందిలో మొదలయ్యేసి కొంత వయసు వచ్చిన తర్వాత ఎక్కువ శాతం మందిలో క్రమంగా తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యవ్వన ప్రాయంలోనే ఎక్కువగా వేధించి బాధించి ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కాబట్టి వీటిని యవ్వన పిటికలు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు అనమాట. 100 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోండి. 100 గ్రాములు త్రిఫల చూర్ణం, 5 గ్రాములు మాత్రమే పసుపు కొమ్ములు దంచి తయారు చేసుకునేటువంటి చూర్ణం కలుపుకోవాలన్నమాట. ఈ రెండు పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ లేపన ద్రవ్యం మొటిమల సమస్య తగ్గించేందుకు రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని మనం ఒక గాజు సీసాలో నిలువ ఉంచుకొని రోజు పైపూత ముందుగా వాడుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని నిలువ ఉంచుకొని ఎలా వాడుకోవాలంటే రోజు ఒక్కసారి ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ మీకు ఎప్పుడు వీలుంటే ఏ సమయంలో వీలుంటే ఆ సమయంలో నిరభ్యంతరంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. ఎలాగంటే సమస్య ఎక్కువగా ఉంటే ఈ యొక్క పౌడర్ ఎక్కువగా తీసుకోండి, సమస్య తక్కువగా ఉన్నట్లయితే ఈ యొక్క పొడి కూడా తక్కువగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి మీకు ఎంత అవసరమైతే అంత ఈ యొక్క త్రిఫల చూర్ణము పసుపు కలిపినటువంటి చూర్ణాన్ని తీసుకొని అందులో తగినన్ని నీళ్లు పోసేయండి అంతే. మనం తాగేటువంటి నీళ్లు తగినన్ని ఈ యొక్క పౌడర్ లో కలిపేశారు. ఈ విధంగా తయారైనటువంటి ఈ యొక్క లేపన ద్రవ్యాన్ని ఆ యొక్క మొటిమలు ఉన్నటువంటి ప్రాంతంలో అప్లై చేసి ఒక అరగంట లేదా గంట సేపు ఆగిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసేయడం కానీ, లేకపోతే మరి తుడిచేయడం కానీ, మొహం కడుక్కోవడం కానీ చేయాలన్నమాట. కేవలము 2 పదార్థాలే కాబట్టి ఈ 2 పదార్థాలు త్రిఫల చూర్ణము పసుపు 2 మనకు దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఔషధ పదార్థాలు తక్కువ, తయారు చేసుకునే విధానము సులువు, అదేవిధంగా వాడుకునేటువంటి విధానము సులువు, అదేవిధంగా దాని యొక్క ఫలితం కూడా చాలా త్వరగా సత్వరమే పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు అంటే మొటిమల సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా త్వరగా చక్కటి ఫలితం కలిగేటువంటి అవకాశం ఉంటుంది.